జూన్ గత 2 రోజులుగా నెల్లూరులో వినిపిస్తున్న పేరిది. చైనాకు చెందిన ఈ వ్యక్తి నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ గనులలో అక్రమాలకు పాల్పడుతున్నాడని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అసలు ఎవరి డో యాంగ్ జూన్? చైనా నుంచి వచ్చి ఇక్కడ సహజ సంపదను ఎందుకు కొల్లగొడుతున్నాడు? అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం అధికార పార్టీకి ఏముంది? శనగలు తిన్నామా చేతులు కడుక్కున్నామా అనే ధోరణిలో ఉన్నారు కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు. డైరెక్ట్ గా అక్రమాలకు పాల్పడితే సమాజం వేలెత్తి చూపుతుందని అనుకున్నారో ఏమో పరోక్షంగా దందాలు చేస్తూ తెర ముందు వేరొకరిని తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో డో యాంగ్ జూన్ అనే పేరు బాగా వినిపిస్తుంది. అసలు ఈ డో యాంగ్ జూన్ ఎవరో తెలుసా? చైనా దేశానికి చెందిన వ్యక్తి. చైనాతో పాటు తైవాన్ పాస్పోర్ట్లు కలిగి ఉన్న ఈ వ్యక్తి నెల్లూరు జిల్లాలో ప్రకృతి సంపదను దోచేస్తున్నాడు. అతనికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామంలో శ్రీ సిద్ధలయ్య కోన ధార్మిక కేంద్రానికి చెందిన భూములలో ఈ డో అనే బందిపోటు వైట్ క్వార్ట్జ్ ను ఇష్ట ప్రకారం తవ్వేస్తున్నాడు. వీడి అసలు బిజినెస్ గ్రానైట్ ఎక్స్పోర్ట్. ప్రభుత్వ అనుమతితో కర్నూలు నుంచి చైనాకు కొన్ని గ్రానైట్ రాళ్లను మోసుకెళ్లడానికి వచ్చిన వీడు పుష్ప రేంజ్ లో సులువుగా దేశ సంపదను సరిహద్దులు దాటించగల సమర్థుడు. ఇటీవల వైట్ క్వార్ట్జ్ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలపై ఆరోపణలు వినిపించిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఆ మరకను కడుక్కునే క్రమంలో ఇదిగో ఈ కేటుగాన్ని రంగంలోకి దించారు. క్వాలిటీ చెక్ చేయడంలో దిట్ట అయిన డో యాంగ్ జూన్ గ్రానైట్ రాళ్లలో ఏముంది నా రొయ్య అనుకున్నాడేమో. తెల్లగా నిగనిగలాడే తెల్లరాయిపై పడ్డాడు. గుడులు బడులు అనే తేడా లేకుండా చెలరేగుతున్నాడు కాబట్టి వీడైతేనే బాగుంటుందని అనుకున్నారేమో. టక్కున రంగంలోకి దించేశారు వీణ్ణి. ప్రస్తుతం మొలకలపూండ్ల గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్ తో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధలయ్య కోన మనుగడకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఆ తవ్వకాలను ఆపి దేశ సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి కేటుగాళ్లను వాడికి లైసెన్స్ ఇచ్చి చెలరేగిపోమ్మని పురమాయించిన నీచ్ కమ్యూన్గాళ్లపై కూడా దేశద్రోహం కేసు పెట్టి రోడ్డుపైకి లాగాలని డిమాండ్ వినిపిస్తుంది. మరి ప్రభుత్వం ఆ పని చేస్తుందో లేదో చూడాలి మరి.